సరే ఒకవేళ నన్ను కానీ అబ్జర్వ్ చేయలేదేమో అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఎరా ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు జాబ్ అని చెప్పి నేను అడగడం జరిగింది. జరిగితే ఆయన ఏం చెప్పాడంటే పక్కకి తీసుకెళ్ళి, అరే వీళ్ళందరికీ బాస్ని నేను, ఇప్పుడు వచ్చారు చూసే వాళ్ళందరికీ కూడా బాస్ని నేను, వాళ్ళు ఎదురుగుండా ఒరే అని సంబోధించకు అని చెప్పి అన్నాడు. సరే సార్ అని చెప్పేసి నేను దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాను. ఈ లోపల మరలా ఇంకొక కారు వచ్చి ఆగింది. అంటే వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచన నాకు కలిగింది. కలిగిన వెంటనే నేను ఎక్కడో ఇంకో చోటకి మళ్ళీ వెళ్ళి నిలబడి ఉన్నాను. ఈ లోపల ఒక కారు ఆగింది. ఆ కారులోంచి ఒక ఆఫీసర్, ఒక వ్యక్తి దిగాడు. దిగిన తర్వాత వీళ్ళందరూ కూడా, ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చెప్తున్నారు. నమస్కారం చెప్తుంటే ఆయన ఆఫీస్కి వెళ్తూ ఒకసారి ఏంటి అక్కడ ఎవరున్నారని చూసి నన్ను గుర్తుపెట్టి, అరే హరిశ్చంద్ర ఎక్కడున్నావేంటి, ఒకసారి ఇట్రా అని చెప్పేసి గబగబా లోపల తీసుకెళ్ళిపోయాడు. అంటే ఈయనకంటకంటే పెద్ద ఆఫీసర్ అనమాట. నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి ఆయన ఛాంబర్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టి టీ తెప్పించి టీ ఇచ్చండి. తర్వాత వీళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేశాడు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు, నాకు చాలా కావాల్సినాడు, చాలా చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేసి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఒక పావుగంట వాళ్ళందరూ అలాగే నిలబడి ఉన్నారు. ఏ ఫ్రెండ్ అయితే నన్ను అలాగే చెప్పాడో వాడు కూడా అలాగే నిలబడి ఉన్నాడు. నేను మాత్రం ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూర్చొని ఉన్నాను. వాళ్ళు పావుగంట మాట్లాడిన తర్వాత నేనే, సార్ మీరు ఏదో మీటింగ్లో ఉన్నట్టుకున్నారు, నేను వెళ్ళిపోతాను సార్. వెంటనే మా ఫ్రెండ్కి కోపం వచ్చింది. సార్ ఏమిట్రా, ఒరే అని పిలుస్తావు కదా, ఎప్పుడు వెళ్ళేలాగా పీలు, మళ్ళీ కొత్త పాట ఏంటి, కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను చడమట తిట్టి, సరే తర్వాత కలుద్దాం, నీ విజిటింగ్ కార్డ్ ఇయ్యి అని చెప్పేసి నా విజిటింగ్ కార్డ్ తీసుకున్నాడు. ఆ తర్వాత నేను చెప్పేసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే పాలసీ చేస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళడం, నేను ఎల్ఐసి పాలసీ చేయించుకోవడం కూడా జరిగింది. అది వేరే సంగతి. చూసారా, స్నేహితుల్లో ఒక్కొక్క రకమైన